హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సద్ద రొట్టె అయితే చేసుకుందాము. ఒక బౌల్ పిండి అయితే వేసుకున్నాను. బండ మీద వేసుకున్నాను. నీట్గా కడుక్కున్న స్టవ్ బండ. తర్వాత కొంచెం ఉప్పు, ఫ్రెష్ పిండి అయితే చల్ల నీళ్ళు పోసి అయినా కలుపుకోండి, బాగా వస్తాయి రొట్టెలు. లేదు కొంచెం లేట్ అయింది డౌట్గా ఉంటే గోరువెచ్చటి నీళ్ళు పోసుకోండి, రొట్టె అనేది బాగా వస్తాయి తునిగిపోకుండా. నేను ప్రజెంట్ అయితే గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకుంటున్నా. ఇలా అంటూ బాగా కలుపుకోండి ఒక 2-3 మినిట్స్, అప్పుడే రొట్టెలు బాగా వస్తాయి. నేను మొత్తం అయితే చూపించలేదు, కొంచెం అయితే వీడియో పెట్టాను. మొత్తం బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న పిండి ముద్ద, మనకు రొట్టెకి ఎంత కావాలో ఒక రొట్టెకు అంత తీసుకొని నువ్వులు, తెల్ల నువ్వుల్లో 2 సైడ్స్ అయినా పట్టించేసి పొడిపిండి వేసి, పొడిపిండి మీద రొట్టె పిండి పెట్టి చేత్తో తిప్పుతూ ఒక చేత్తో తడుతూ ఉండండి. రొట్టె అయితే పెద్దగా అవుతుంది, రొట్టెలు ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం కొంచెంగా పిండి చేతికి అంటించుకుంటూ తట్టాలి, అప్పుడే రొట్టెలు ఈజీ బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఒకేసారి రాదు, ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి, వచ్చేస్తాయి రొట్టెలు చాలా ఈజీగా. చాలా క్రిస్పీగా ఉండి చాలా బాగుంటాయి ఈ రొట్టెలు. జొన్న రొట్టె కంటే టేస్ట్ బాగుంటాయి. రొట్టె అయితే రెడీ అయిపోయింది నాది. స్టవ్ మీద అయితే పెనం పెట్టేసుకున్న, బాగా వేడెక్కింది. అప్పుడు గరిటతో చలాక్తో ఇలా కొంచెం స్లోగా వెత్తి చేతిలో వేసుకొని ఇలా పెనం మీద వేసుకోండి. చపాతీలాగా తీస్తే తునిగిపోతుంది, రాదు. పెనం మీద వేసుకున్న తర్వాత వెంటనే ఒక తడి క్లాత్, చల్లటి నీళ్ళు వాటర్లో క్లాత్ ముంచి రొట్టె మీద అప్లై చేయండి. చేసిన వెంటనే రొట్టెను తిరగవేయండి. వేసి ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకోండి మంచిగా. హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. కొంచెం కాలిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, రొట్టె అనేది క్రిస్పీగా బాగా వస్తుంది. చాలా బాగుంటాయి రొట్టెలు. ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినేయచ్చు. రొట్టె తట్టగానే పెద్దగా అవుతుంది కదా, కాల్చుకునే సైజ్ అవ్వగానే వెంటనే పెనం మీద వేసుకోండి. అలా పెడితే తునిగిపోయి నిల్వ కూడా ఉంటాయండి. 1-2 మంత్స్ అయినా నిల్వ చేసి పెట్టేసుకోవచ్చు. కాకపోతే అన్ని రోజుల వరకు మనం ఉంచలేము, చాలా టేస్టీగా ఉంటాయి కదా, తొందరగా తినేస్తాం మనము. ఈ విధంగా అన్ని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. క్రిస్పీగా అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి. రొట్టె అయితే రెడీ అయిపోయింది నాది. ఈ విధంగా అన్ని రొట్టెలు అయితే చేసేసుకున్నాను. గుత్తి వంకాయ కూర, సజ్జ రొట్టె చేసుకున్నాము, చాలా బాగుంది. మేమైతే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాంలేండి. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేసుకోకపోతే. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినేయచ్చు. మీరు కూడా సజ్జ రొట్టె చేసుకొని తినండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్